ఎందుకు మా మీద పోలీస్ కేస్ పడిందంటే, మా నైని సమంత గారు సెక్స్ వర్క్ చేస్తారు ఆల్రెడీ. ఓకే. హ్మ్. ఆమె సెక్స్ వర్క్ చేస్తారు గదా! హ్మ్. హైటెక్ సిటీలో ఉండేది. హ్మ్. అయితే అక్కడ ఒక అబ్బాయి అలానే మామూలుగా కలవడానికని వచ్చాడు మీట్ అవ్వడానికి. హ్మ్. ఎంత అని అడిగాడు. 500 అని వచ్చాడు. తను అడిగింది ఎంత అని అడిగాడు. హ్మ్. తిను 2000 అని చెప్పింది. హ్మ్. మీకు 2000 ఇవ్వాలా? లేడీసే 300కి, 500కి వస్తారు. హుహు. కేపీహెచ్‌పీలో, కుక్కడపల్లిలో అని అన్నాడు. హ్మ్. అంటే "అరేయ్! నీకు ఎవ్వరొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నా రేట్ ఇది. నేను ఇలానే ఉంటాను." వాడు పోయి మళ్ళీ ఇంక ఇద్దరిని తీసుకొచ్చి "ఏంటి 2000 అడిగావంట నువ్వు?" హ్మ్. అనేసి బెదిరించినట్టు మాట్లాడాడు. ఆహా! ఓకే. బెదిరించినట్టుగా మాట్లాడితే ఇంక మా వాళ్ళు సమంత పక్కన ఇంకా ఇద్దరు ముగ్గురుంటారు. హుహు. నలుగురు ఆడే వచ్చి చీర లాగాడు సమంతది. ఓకే. చీర లాగేసరికి అక్కడ ఏమైంది, ఇంక చీర లాగేసి నా చీరే లాగుతావా? మా అక్క చీరే లాగుతావా? అని ఆ పక్కనున్న పిల్ల గూడా హ్మ్. మమ్మల్ని బట్టలు లాగుతావురా నువ్వు? నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? నువ్వొచ్చింది ఎదవ పనికి. హ్మ్. మళ్ళీ వచ్చింది ఎదవ పని కాకుండా మా మీద సీరియస్ అయితున్నావు కదా! అనేసి హ్మ్. మా పిల్లలు కొట్టారనమాట. ఓకే. మీ వాళ్ళే వాళ్ళని కొట్టేశారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మా చీర లాగబట్టే మేము అవును. కొట్టాం. హ్మ్. మేమైతే ఊరికనే కొట్టలేదు. ఓకే. ఇంకా వాళ్ళు మమ్మల్ని కొట్టారు. మేము వాళ్ళని కొట్టాం. ఓకే. వాళ్ళెళ్లి కేస్ పెట్టారు. మా హ్మ్. మీద కేస్ పెట్టారు.